జక్కన్న ఇన్‌ఫ్లూయెన్స్ కొంచెం ఉంది మీ మీద గూడా చెక్కటంలో హీరోలని అద్భుతంగా. ఏదో ఆ? ఉంది కొంచెం ఉంది, చాలా ఉంది. తీసుకుంటారా రిఫరెన్స్ ఎక్కువ ఎవరిది ఎక్కువ తీసుకుంటారు అంటే యాజ్ ఏ డైరెక్టర్‌గా మీరే చెప్పేశారు పేరు. ఆయనదేనా? ఆయనే కంప్లీట్‌గా ఆయనే. చాలా ఉంటది ఇన్ఫ్లుయెన్స్. ఆయన కూడా యంగ్ డైరెక్టర్స్‌ని బాగా సపోర్ట్ చేస్తారనుకుంటా. అవునండి. అంటే మనం ఎళ్లి మాట్లాడేటప్పుడు గానీ, ఆయన ఇచ్చే సజెషన్స్ గానీ, ఇవి గానీ మాట్లాడేది అదంతా కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చి, ఎందుకంటే అలాంటోళ్ళు మాట్లాడి కబుర్లు చెప్పడం అన్నది చాలా పెద్ద విషయం గదా! ఆబ్వియస్‌గా కొంచెం ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ జరగటం అన్నది చాలా మంచి విషయం గదా! అవును. సో, ఆయన ఖచ్చితంగా. సో మొగిలికి కూడా మంచి ప్రపంచాన్ని సృష్టించారా? వెళ్ళారు కదా మీరు కూడా అడవుల్లోకి. అడవుల్లోకెళ్ళాము. అదే ఒక అందమైన ప్రపంచాన్ని అయితే సృష్టించాం. అవునా? ఓకే. నిజంగా సెట్ నేను కొన్ని చూసాను విజువల్స్ అవి. అక్కడ సిగ్నల్స్ ఉండవు. కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ అదంతా బాగుంది. అది ఆ లొకేషన్స్ అంటే ఎవరు దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అవునవును, చాలా రిస్కీ లొకేషన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఆగిపోయినవన్నీ కొన్ని పనిమల ఎత్తుకొని మరీ చేసాం అనమాట. ఇది ఫ్రెష్ కనపడుద్ది స్క్రీన్ మీద. మంది ఇంత క్యారెక్టరే ఒక అడవికి సంబంధించిన క్యారెక్టర్ అయినప్పుడు మనం జస్ట్ బయట లేయర్లో కనపడే ఫారెస్ట్ల దగ్గర ఆపేయకూడదు, డీప్ ఇంటూ ఫారెస్ట్లోకి వెళ్దాము, ఇప్పుడు దాకా ఎవరు చూడని విజువల్స్ చూడాలి వాళ్ళు అన్న ఫీలింగ్లో చేసిందే అది. చాలా మనోడు కానీ, హీరోయిన్ కానీ, హర్ష కానీ డీప్ ఫారెస్ట్లో చాలా ఇబ్బంది పడ్డారు. బండి సరోజ్ గారు కానీ చాలా చాలా రిస్కీగా చేసినవి చాలా ఉన్నాయి షూట్స్. ట్రైలర్లో బాగా హైలైట్ అంటే బండి సరోజ్ కుమార్. అతను పెట్టాలన్న థాట్ మీకు రావటం నిజంగా గ్రేట్. ఆయన ఒప్పుకోవటం ఇంకా గ్రేట్. కరెక్ట్. ఒక పందాన ఎవరి మాట వినే వ్యక్తి కాదు. అవును. ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోయే రకం. అవునవును. 2019లో ఎప్పుడో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నాతోనే చేశారు. ఓకే. ఎవరు సపోర్ట్ చేయట్లేదు బ్రదర్, నేను ఒకటి తీశాను అంత బూత్ కాంటెంట్ అంటున్నారంటే, మీరు రండి ఛానల్కి అర్జెంట్గా నేను చేస్తాను దీని గురించి అని చెప్పి పిలిచాను. నిజంగా మనిషి వెరీ గుడ్ ఎట్ హార్ట్. అవును. అసలు నో కల్మషం ఏముండదు. అవును. ఉన్నట్టు చెప్తారు, అది ఫిల్టర్ అస్సలు ఉండదు. కొంతమంది నేచర్ అది. కరెక్ట్. అలా ఉంటేనే నయం ఇండస్ట్రీ. నేను ఫస్ట్ షాక్ అయ్యాను, ఏం చేయటం ఏంటి క్యారెక్టర్, ఎలా ఒప్పుకున్నాడు అసలు అన్ని ఇమీడియట్ ఫస్ట్ అతనికే కాల్ చేశాను. అంటే అతను చెప్పడం ఏంటంటే, నేను కూడా ఒక హీరో, ఎందుకంటే నేను చచ్చిపోతే హీరోగానే చచ్చిపోతాను, వేరే సినిమాల్లో చేయను అన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు 2 సెపరేట్ ట్రాక్లు రోషన్ గారు, నేను ఒక హీరో అతను ఒక హీరో అన్నారు. చెప్పిన ఆన్సర్ బాగా నచ్చింది. మీకు అనిపించిందా, లేకపోతే రోషన్ చెప్పాడు అతను అయితే బాగుంటుంది కాస్ట్ చేయండి? కాస్టింగ్ మొత్తం నాదే. ఎట్లా షింక్ అయ్యాడు అసలు మీకు ఈ క్యారెక్టర్ కి? హ్యాపీగా చేసుకుని వెళ్ళాను. తనకు కూడా కథ బాగా నచ్చింది. ఒక్కసారి విను చాలా బతిలాడి అన్నా ఇది కూడా ఒక హీరోనే, నువ్వు విను, యాంటీ హీరో అని అనుకో, యాంటీ హీరో అని అనుకొని విను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇది అని అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్క్రిప్ట్ పంపించా, మిగతాది కూడా నరేషన్ పంపిస్తే విన్నాడు, వాయిస్ రికార్డర్లో పంపిస్తే విన్నాడు. ఇంకా తను ఫిక్స్ అయిపోయాడు, ఇంకా చేద్దాము అని చెప్పి. క్రూయల్ మొత్తం కైండ్ ఆఫ్ అంతే, విట్టి సాడిజం సైకో. చిన్న సైక్ అనేది రియల్ లైఫా? లేదండి, మొత్తం నరేటింగ్. తనదేమి అదే లేదు అసలు, రియల్ లైఫ్ అసలు అదేం లేదు, మొత్తం నా స్టైలే. బాగా ఎంజాయ్ చేశారా? చాలా చాలా బాగా. ఏమి ఇచ్చారు ఎంతకి? కానీ మొన్న ఒక రిపోర్టర్ అడుగుతున్నారు, మీకు సరోజ్కి గొడవలు ఉన్నాయని. ఉంటే హీరోతో ఉంటాయి ఎక్కడైనా కానీ, డైరెక్టర్తో ఎందుకుంటాయి అంతే, ఒక చిన్న డౌట్. అసలు అదేం లేదండి, అది ఎలా తెలియదు రావట్లేదు అసలు. అలాగా అసలు తను దేనికి రారు కదా, దేనికో ఒక పరాక్రమం కూడా థియేటర్కల్ రిలీజ్ అవుతుందని చెప్పి ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి రమ్మంటే అద్దాలు పెట్టుకొని వచ్చాడు. అవును, కనబడకూడదు, నా కళ్ళలో భయంగా మన సిగ్గు ఎక్కువ అని చెప్పి. అంత తప్ప అసలు ఆ మనిషికి ఏదో కాంట్రవర్సీ అయ్యి ఏదో దానివల్ల నేను రాను ప్రమోషన్స్ కి అన్నది లేదు అసలు. తనే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు సినిమాకి. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా సరోజ్. అవునా? ఛానల్లో ఇదే ఫస్ట్ లాస్ట్ ఇంటర్వ్యూ బ్రదర్, ఇంటర్వ్యూ చేయనన్నారు. అవును. ఓ మీరే అలా చేసింది. నేను అడిగాను ఇదే క్వశ్చన్, సందీప్ ఏంటి గొడవ మీకు? సందీప్ చెప్పిన ఆన్సర్ కరెక్టేనా అంటే అంత అబద్ధం అని చెప్పారు. అవునా? అని చెప్పారు. కానీ ఎక్కడన్నా రోషన్ కుందా సరోజ్ అంటే నాకన్నా ఎక్కువ సరోజ్ గారికి పాజిటివ్ కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ ఎక్కువ వినిపిస్తున్నాయి, వస్తున్నాయి.
అంటే తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేరు. కొంతమంది తీసుకోలేరు, కానీ తనకి అర్థమైంది. అంటే ఓకే ఏంటంటే ఇంకొకటి ఈయన బిల్డ్ చేసుకున్న బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదు అది. తనే మ్యూజిక్, తనే ఎడిటింగ్, తనే అంటే అది అందరికీ అంత ఈజీగా రాదు. అంత కష్టపడి బ్రాండ్ చేసుకున్న వ్యక్తి అంత ఒక ఫ్రమ్ లాస్ట్ 15 years అది అంటే 19 years సైలెంట్గా ఉండి రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే, ఇంకో దారి లేదు. తనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఈ డిజర్వ్ ఇట్, ఎవ్రీ 1% సరోజ్ గారు డిజర్వ్ ఇట్. సో తిని కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి నాకు తెలిసి కొన్ని నేర్చుకుంటాడు. ఓహో ఇలా ఉండాలి, ఇలా ఉంటే జనాలకి ఇష్టం అన్నమాట అని చెప్పి తనకు కూడా నచ్చేది ఉంటుంది. అండ్ తను కూడా ఆ రెస్పెక్ట్ వర్డ్ సరోజ్ గారు అన్నది ఉంది తనకు కూడా. ఓకే ఆయన బిల్డ్ చేసుకున్నది అది సరే, ఓకే ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నాను నేను ఇక్కడ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతాను అన్న ఫీలింగ్కి వచ్చాడు తను కూడా. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం షేక్ అయ్యాడు, ఎస్ తప్పులేదు, అది షేక్ అవ్వకపోతే ఓకే కెరీర్ మీద సీరియస్నెస్ లేనట్టు. అదేంటి అసలు మన గురించి ఎవరు అని తర్వాత అర్థమైంది తనకి, మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం వాళ్ళు దిద్దుతున్నాం. తను ఒక 10th class స్టూడెంట్, మా ఇద్దరికి ఒకే ఎగ్జామ్ పేపర్లో ఉన్నాం. తను రాస్తున్నాడు అని అంటే తను 10th class అవటం వల్ల నేను ఇంకా యూకేజీలోనే ఉన్నాను గనక అన్న క్లారిటీ తనకు వచ్చింది. మెచ్యూరిటీ ఎందుకంటే అదే ఇంట్లోనే సినిమా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళకి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో అది ఖచ్చితంగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.